నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి పార్టీల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం. పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ క్రమంలో 2026 నుంచి 28 వరకు సెక్షన్ 30 యాక్ట్ 144 సెక్షన్ అమలు. డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడి. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం. తెనాలి అర్బన్ రూరల్ పరిధిలో 26 పోలింగ్ కేంద్రాలు. సహాయ ఎన్నికల అధికారుల వెల్లడి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి 2 నిమిషాలకు క్వారీ గోవాడ తిరునాళ్లకు సాధారణ ఛార్జీలకే ప్రత్యేక బస్సులు. ఆర్టీసీ డీఎం రాజశేఖర్ వెల్లడి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను దృష్టిలో ఉంచుకుని తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు పేర్కొన్నారు. మంగళవారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలు, 36 పోలింగ్ బూతులు ఉన్నాయన్నారు. పోలింగ్ సక్రమంగా జరిగేందుకు వీలుగా ప్రజలు సహకరించాలని కోరారు. ఓటు అర్హత లేని వారు పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడకుండా ఉండరాదన్నారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మొత్తం 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో తెనాలి, పొన్నూరు, చేబ్రోలు, కొల్లిపార ప్రజలకి అందరికీ విజ్ఞప్తి అండి. మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్లు 27వ తారీఖున జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా 26, 27, 28 మనం తెనాలిలో కానీ పొన్నూరులో కానీ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నాం. సెక్షన్ 144 సిఆర్పిసి కింద ఎవరు కూడా ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడవద్దని ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది. మనకి సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 10 పోలింగ్ స్టేషన్లు, 36 పోలింగ్ బూతులు ఉన్నాయి. దీనికి ఈ 36 పోలింగ్ బూతులు కూడా మనం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడా వారి ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకొని, ఓటు హక్కు లేని వారు ఎవరు కూడా ఆ పోలింగ్ కేంద్రాల్లో గుమిగూడవద్దండి. ఇది పట్టభద్రులది కాబట్టి రిమైనింగ్ వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేయం. ఎవరైనా ఓటు హక్కు లేని వారు అక్కడ గుమిగూడితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని అందరూ క్రమశిక్షణతో పాటించి ఎలక్షన్ సక్రమంగాను ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేలాగా మీరందరూ కూడా సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. మొత్తం మేము 100 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 100 మంది కూడా పోలింగ్ బూతులు, మొబైల్ పార్టీలు, స్క్వాడ్లు, స్పెషల్ పార్టీలు తిరుగుతూ ఉంటాయి. అందుకని ఎవరు కూడా ఆ 27వ తారీఖు 26 నైట్ నుంచి 27 ఎలక్షన్ అయ్యే వరకు ప్రజలు గుమిగూడకూడదు. గుమిగూడితే వారందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళు బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 10 పోలింగ్ స్టేషన్కి 60 మంది ఉంటారు. స్పెషల్ పార్టీలు, మొబైల్ పార్టీలు అవన్నీ కలిపి సుమారు 100 మందితో ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. 26వ తారీఖు పోస్టల్ బ్యాలెట్ వచ్చినప్పటి నుంచి 27వ తారీఖు పోస్టల్ బ్యాలెట్ మళ్ళీ తిరిగి ట్రెజరీకి గుంటూరు వెళ్లే వరకు కూడా ఈ నిబంధనలన్నీ అమల్లో ఉంటాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సహాయ అధికారులు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, కమిషనర్ బి శేషన్నలు మీడియాకు వివరించారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల సహాయ అధికారులు సందర్శించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెనాలి అర్బన్ రూరల్ ప్రాంతాల్ని కలుపుకుని 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే బిఎల్ఓల ద్వారా ఓటర్ స్లిప్పులను ఇళ్లకు పంపించడం జరిగిందన్నారు. ఒకవేళ స్లిప్పులు పొందని వారు పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తే ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, తద్వారా ఓటర్ యొక్క ఓటు వేసే కేంద్రం వివరాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. ముందస్తుగా మెడికల్ క్యాంపు కూడా ఉంటుందన్నారు. ఎన్నికల సహాయ అధికారి మున్సిపల్ కమిషనర్ డి శేషన్న మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలింగ్ స్టేషన్లన్నింటినీ పరిశీలించామని, లోటుపాట్లు లేకుండా చూస్తున్నామన్నారు. 26 మధ్యాహ్నానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పోలింగ్ స్టేషన్లన్నీ కూడా మేము తహసీల్దార్ గారు, పోలీసు వాళ్ళు, మేము అందరం కలిసి విజిట్ చేస్తున్నాం. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఇంకేమైనా చేయాలంటే విషయాల గురించి ప్రతి స్టేషన్ కూడా విజిట్ చేసి గమనిస్తున్నాం. మా యొక్క సిబ్బంది మేము అందరం కలిసి గమనిస్తూ లోటుపాట్లు ఏమైనా ఉండేట్టుగా చూస్తున్నాం. సో అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా రేపు ఈ టైంకి అంతా కూడా
ఏర్పాట్లన్నీ అవుతాయి. అయినాక రేపు 3 గంటలకంతా కూడా పోలింగ్ పార్టీస్ వస్తాయి. సో వాళ్ళకి వచ్చినాక కూడా ఇక్కడ అవసరమైన అవన్నీ కూడా అవి ఎలాంటి ఏర్పాట్లు అయినా కూడా ఎన్నికలు సక్రమంగా సవ్యంగా స్మూత్గా జరగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి విషయాలు కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎన్నికల్లో ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క వెళ్ళినటువంటి ఓటును మీ యొక్క ప్రిఫరెన్స్ ప్రకారం వేసుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే కనుక మా దృష్టికి తెస్తే కనుక వెంటనే వాటిని రెక్టిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనకి 26 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి తెనాల్లో, అర్బన్, రూరల్లో కలిపి. ఈ 26 పోలింగ్ స్టేషన్లో ఏమేమైతే అవసరం ఉంటుందో ఆ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అలాగే ఇప్పటికే ఓటర్లకు సంబంధించిన ఓటర్ స్లిప్స్ మా బిఎల్ఓల ద్వారా మీ అందరికీ అందించమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎవరికైనా ఓటర్ స్లిప్ అందకపోయినా కంగారు పడకండి. ఇక్కడే పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక హెల్ప్ డెస్క్ అరేంజ్ చేస్తాం. మన టీం సిబ్బంది బిఎల్ఓ కూర్చొని ఉంటారు. మీ ఓటుని వెతుక్కునే విధంగా ఒక సపరేట్గా ఆల్ఫాబెట్లో ఉండే ఓటర్ లిస్ట్ని కూడా మేము అరేంజ్ చేస్తాం. అట్లాగే కంప్యూటర్స్ కూడా అరేంజ్ చేస్తాం. అవసరమైతే ఓటుని చెక్ చేసి మీ అందరూ సజావుగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మేము సిబ్బంది అందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఆ రోజున ఎటువంటి ఇబ్బంది జరగకుండా పోలీసు వారి సహకారంతో ఈ సరౌండింగ్స్ అంతా కూడా 100 మీటర్స్ పెరిఫరీ అంతా మా కంట్రోల్లోకి తీసుకుంటాం. ఇప్పటికే డిఎస్పీ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ విషయంలో. నేను కూడా 144 సెక్షను రేపటి నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఒక ఆర్డర్ పాస్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెనాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా కృషి చేస్తాం. అట్లాగే బెల్ట్ షాపుల విషయంలో కానివ్వండి, అట్లాగే ఎక్సైజ్ శాఖతో కూడా ఈరోజు ఈవినింగ్ మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పోల్ డే రోజు ఎటువంటి ఎక్కడ అనాథరైజ్డ్గా కానివ్వండి, ఆథరైజ్డ్గా కానివ్వండి, ఎక్కడ ఏమీ లిక్కర్ సేల్ జరగకుండా కూడా డ్రై డేగా దీన్ని ఇప్పటికే డిక్లేర్ చేయబడింది. అవన్నీ కూడా మా ఎన్ఫోర్స్మెంట్ టీము వెరిఫై చేస్తారు. తెనాలి పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది పోల్ డే రోజున. మీరందరూ ప్రజలందరూ మాకందరూ సహకరించండి, ఓటు హక్కుని చక్కగా వినియోగించుకోండి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ అందించే ప్రయాణ సౌకర్య సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆర్టీసీ డీఎం రాజశేఖర్ పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తెనాల్ నుంచి గోవాడ, క్వారీ, తిరునాళ్లకు, శ్రీశైలానికి సాధారణ ఛార్జీలతో ఉదయం 4 గంటల నుంచి ఆర్టీసీ బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు. గోవాడ, క్వారీ వెళ్లే బస్సులు నేరుగా గుడి వరకు వెళతాయన్నారు. ఆటోల్లో ప్రయాణం అయితే గుడికి 1/2 కిలోమీటర్ దూరంలోనే స్టాప్ ఉంటుందన్నారు. అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో ప్రధాన గ్రామాల నుంచి కూడా క్వారీ, గోవాడ వెళ్లే బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి 2 నిమిషాలకి ఓ బస్సు ఉంటుందన్నారు. తెనాలి నుంచి సాధారణ ఛార్జీలకి ఆర్టీసీ బస్సులో సుఖవంతంగా తిరునాళ్లకు వెళ్లే అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. బస్సులు, ప్రత్యేక బస్సులు సాధారణ ఛార్జీలతో రేపు ఉదయం 4 గంటల నుంచి మనం నడపబడుతున్నాయి. అయితే దీనిలో ప్రత్యేకం ఏమంటే ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో బస్సులు గోవాడ కానీ క్వారీకి కానీ బస్సులు గుడి వరకు మన బస్సులు మాత్రమే వెళ్తాయి. ఆటోల్ని ఒక 1/2 కిలోమీటర్ యువతలే ఆపేస్తారు. కాబట్టి భక్తులు ఇది గమనించి ఆర్టీసీ బస్సులు ఎక్కి వారి ప్రయాణాన్ని సురక్షితంగా టెంపుల్కి చేరి మరలా తెనాలి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పల్లె నుంచి గుడికి తీసుకొచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి పల్లెల్లో ప్రజలు కూడా మీకు ఈ అవకాశాన్ని ఈ సంవత్సరం నుంచే మన ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో కల్పించబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రయాణికులు, భక్తులు అందరూ చక్కగా సద్వినియోగం చేసుకుని కేవలం సాధారణ ఛార్జీలతో మాత్రమే ప్రయాణం చేసి ఆర్టీసీని ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రైవేట్ వాహనాలు విపరీతమైన స్పీడ్తో, విపరీతమైన క్రౌడ్తో ప్రయాణించాల్సింది 15-20 మందితో ప్రయాణిస్తా ప్రమాదాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ బస్సులు ఎంతమంది ప్రయాణికులు ఉన్నా ప్రతి 2 నిమిషాలకి గోవాడ గుడికి, ప్రతి 2 నిమిషాలకి క్వారీకి ప్రత్యేకంగా మన తెనాలి డిపో నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు ప్రైవేటు వాహనాలు వెళ్లకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీలో ప్రయాణం చేసి మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బాలకోటేశ్వర స్వామిని దర్శించుకొని ఆర్టీసీలో సురక్షితంగా ప్రయాణించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ప్రజా సమస్యల పట్ల పోరాటాలకు సమయం కేటాయించిన నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని, అన్నింటికీ మించి న్యాయవాదిగా సేవలు అందించారని, వారి విజయం కోసం మొదటి ప్రాధాన్యత ఓటు వేయడం ధర్మమని తీర్మానించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళం ప్రభాకర్ తెలిపారు. స్థానిక కొత్తపేటలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలవడం ద్వారా వనగూరే ప్రయోజనాలను వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళం ప్రభాకర్ మాట్లాడుతూ, సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అందరికీ సుపరిచితులైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ న్యాయవాదిగా కూడా సేవలందించారని, ఆ దిశగా న్యాయవాదులందరూ ఆలపాటి విజయం కోసం మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని తీర్మానించినట్లు తెలిపారు. సీనియర్ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. పలువురు న్యాయవాదులు తమ అభిప్రాయాన్ని పంచుకుంటూ ఆలపాటి విజయానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఎన్నికల్లో మన అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా న్యాయవాద మిత్రులందరూ కూడా ఓటు వేసి గెలిపించాలనేటువంటి ఆలోచన చేసి ఆయనకి అత్యంత మెజారిటీ తీసుకురావడానికి ప్రతి ఒక్క న్యాయవాది ముందుకొచ్చారు. మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గతంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. మరి అటువంటి ప్రజా సమస్యలు, పట్టభద్రుల సమస్యలు, ముఖ్యంగా న్యాయవాదుల సమస్యలు తెలిసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవడం అనేది మా యొక్క ధర్మం, విధి. మేమంతా కూడా ఆయనకి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి న్యాయవాదులైనటువంటి మా లేడీ అడ్వకేట్స్ కానివ్వండి, మేమంతా కూడా ఈ రోజున మా లేడీస్ బార్ అసోసియేషన్ హాల్లో సమావేశం అయ్యి మేమంతా తీర్మానించడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయంగా చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాడు. ఆయనకి చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అంతేకాకుండా అతను న్యాయవాదిగా పనిచేశాడు కాబట్టి మా న్యాయవాది ఫెటర్నిటీ కింద మేమందరం కూడా ఒక అడ్వకేట్ ఈ పోటీలో ఉన్నాడు కాబట్టి మేము ఆ అడ్వకేట్గా ఆయన్ని గుర్తించి ఆయన్ని గెలిపించాలన్న ఉద్దేశంతో ఈ రోజున మా సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం. కాబట్టి ఇట్లా అనుభవం ఉన్న వ్యక్తి, ఆలోచనాపరుడైన వ్యక్తిని ఎన్నుకోవడం వలన సమాజంలో రేపు రోజున మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లో ఆ ప్రాధాన్యత ఓటు 1 ఆయనకి వేసి గెలిపించాలని చెప్పేసి కోరుచున్నాం. కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆయన మా అడ్వకేట్ ఫ్రెటర్నిటీకి సంబంధించిన వ్యక్తి, అదీగాక ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. అందువలన అడ్వకేట్స్ అందరం కూడా సమావేశమయ్యి ఆయన్ని బలపరిస్తేనే మనకు ఈ పెద్దల సభకి ఒక ఔన్నత్యం ఏర్పడిద్దని చెప్పి తీర్మానించుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారిని తప్పనిసరిగా శాసన మండలిలో అడుగుపెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మేము సక్సెస్ అవుతామని కూడా అందరం భావిస్తున్నాం. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మనిషిగా కొనసాగుతున్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కోసం పట్టభద్రులంతా తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించే సమయం ఆసన్నమైందని స్థానిక తెలుగుదేశం నాయకులు పట్టభద్రులను ఓట్లు అభ్యర్థించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ, క్రియాశీలక రాజకీయాల్లో తనదైన విధానంతో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో పట్టభద్రులందరికీ తెలిసిన నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకోవడం ద్వారా మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చన్నారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 33 నియోజకవర్గాల్లో తనదైన విధానంతో అందరినీ కలుపుకుంటూ అభివృద్ధికి బాటలు వేసేందుకు తన అభ్యర్థిత్వాన్ని బలపరచమని కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని, వారి విజయానికి మొదటి ప్రాధాన్యత ఓటును పట్టభద్రులంతా వేసి గెలిపించాలన్నారు. బీసీ సంఘం నాయకులు, చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ, 2009 నుంచి నేటి వరకు పదవులతో పని లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని, వారి విజయం పట్టభద్రులందరికీ ప్రయోజనకరమన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇబ్బంది పడని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు లేవని, అటువంటి వైసీపీ అండతో ఎన్నికల బరిలో ఉన్న నేత 5 ఏళ్లు ఎమ్మెల్సీగా వైసీపీ పాలనలో ఏ ఒక్క సమస్యపై స్పందించలేదన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై స్పందించే నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అందించే గెలుపు కూటమి ప్రభుత్వానికి గౌరవమని, అది 33 నియోజకవర్గాల విజయమని అన్నారు. ఈ సమావేశంలో పలువురు తెలుగుదేశం నాయకులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు
దాన్ని స్వీకరించి 33 నియోజకవర్గాలు అహర్నిశలు పగలు రాత్రి లేకుండా తిరుగుతూ ఓటర్స్ తోటి కలవటం, 33 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మమేకమై ఆయన చేస్తున్న పని. ఈ రోజున ఈ ఎలక్షన్ ఒక నియోజకవర్గంది కాదు, 33 నియోజకవర్గాల గెలుపు ఓటములు తెలిపే ఎలక్షన్ ఇది. మనకి అవతల ప్రత్యర్థిగా ఉన్నతను వైసీపీ వాళ్ళ అండదండలతోటి ఈ రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కిన వైఎస్ఆర్ పార్టీతో పొత్తు పెట్టుకుని నువ్వు ఈ రోజున మొన్న 5 సంవత్సరాలు కూడా మీరు ఏ రోజైనా వాళ్ళు చేసే అరాచకాలు నోరెత్తారా? టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర నుంచోబెట్టి పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర నుంచోపెట్టి అమ్మించావు. ఈరోజు 33 నియోజకవర్గాలకి ఆయన రేపు శాసన మండలిలో ఏ కష్టం వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన నిలబడటం కోసం ఈ రోజున పోటీ చేయబోతూ ఉన్నారు. వారికి మీ మద్దతు తెలియజేయండి, ఆప్షన్ లేకుండా గెలిపించండి. అంతకుముందు 2 లక్షలు ఓట్లే ఉండే, ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనగానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి కోసం 3,50,000 ఓట్లు ఈ రోజున ఉన్నాయి. నేను ప్రభుత్వం అధికారంలో రాగానే సిపిఎస్ రద్దు చేస్తాను అదేముందని చెప్పేసి నా మాటకి ఏ రోజైనా గత ముఖ్యమంత్రిని లక్ష్మణరావు గారు మీరు శాసనమండలి సభ్యుడిగా ఉద్యోగ సంఘాల తరఫున కానీ ఎప్పుడన్నా మీరు నిలదీసిన, కనీసం అడిగిన, రిప్రజెంటేషన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతాను. 1వ తారీఖు జీతం ఇవ్వకుండా 15-20 తారీఖు దాకా పోతున్నా కానీ ఏ రోజు అయినా మీరు ఆ ఉద్యోగ సంఘాల తరఫున కానీ ఎప్పుడన్నా ఈ ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అడుగుతాను. ఏ ఒక్క ఎన్నిక కూడా ప్రత్యక్ష ఎన్నికలు ఇంతవరకు జరగల. మొట్టమొదటి ఎన్నిక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీజం చేస్తున్నారు, గూండాయిజం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అందుకని మేము పోటీ నుండి విరమించుకున్నాం అని చెప్పి ప్రకటించినటువంటి దద్దమ్మ ప్రతిపక్ష నాయకుడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎంత కుట్ర రాజకీయం చేస్తున్నారో ప్రజలు మీరు గ్రహించండి. అభ్యర్థిని ప్రకటించిన అభ్యర్థిని కూడా విత్డ్రా చేయించి ఇవాళ లక్ష్మణరావు గారిని వెనక నుండి ప్రోత్సహించి మేము ఉన్నాం, అండకుంటామని చెప్పేసి ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటే విఘ్నులైన సోదరులైనా పట్టభద్రులను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నీతిగా, నిజాయితీగా, సమర్థవంతంగా గత 30 సంవత్సరాల నుండి శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసినటువంటి ప్రజానాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పనితీరు, ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేశారు, నియోజకవర్గాల్లో ఏ విధంగా పనిచేశారు, అభివృద్ధి విధానంలో ఏ విధంగా పనిచేశారు, సంక్షేమ విషయాలు ఏ విధంగా ఉన్నారు, ప్రజా మనిషిగా ఏ విధంగా మనలు పొందుతున్నాడు, అలాంటి మంచి వ్యక్తికి, మంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి మన యొక్క ప్రాధాన్యమైన ఓటు ఇద్దామా? దుర్మార్గం పరిపాలన చేసినటువంటి ఒక రాక్షసుడు సమర్థిస్తున్నటువంటి లక్ష్మణరావు గారికి ఓటేసి మళ్ళీ గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డికి మన మద్దతు పలుకుదామనేది విఘ్నులైన మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. ఇవాళ లక్ష్మణరావు గారికి ఓటేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన వాళ్ళే అవుతారని చెప్పేసి నేను మిమ్మల్ని ఏదో వ్యాపారం చేయడానికి మాట చెప్పట్ల. కొన్ని నియోజకవర్గాలు అయితే నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లక్ష్మణరావు గారిని తీసుకొని తిరుగుతూ ఉన్నారు. ఆయన మంత్రిగా చేసినా, ఎమ్మెల్యేగా చేసినా, ఒకవేళ శాసనసభకు పోటీ చేసి ఓడిపోయినా కూడా ప్రతి ఒక్కరి సమస్యని కూడా తన సమస్యగా తీసుకుని పార్టీతో, వర్ణంతో సంబంధం లేకుండా ఆయన దగ్గరికి ఎవరు వచ్చి నాకు ఈ సమస్య ఉందని చెప్పితే వెంటనే స్పందించినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈనాడు ఉన్నటువంటి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా పట్టభద్రులు, అలానే ఉద్యోగస్తులు, అలానే పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పూర్తి మద్దతు ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అఖండమైన మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ తెనాలి శాసనసభ్యుని పదవికి త్యాగం చేసి మన ప్రీతం నేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి జనసేనకి ఆ సభ్యత్వం, ఆ పార్టీ పదవిని అప్పజెప్పడమే కాకుండా తన యొక్క శక్తియుక్తులన్నీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో క్రోడీకరించి మరి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారిని దిగ్విజయమైన మెజారిటీతో 50,000 మెజారిటీతో గెలిపించినటువంటి సత్తా ఉన్న నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి ప్రత్యక్ష ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చి 33 నియోజకవర్గాల బాధ్యతను అప్పచెప్పినటువంటి సందర్భంగా మరి 33 నియోజకవర్గాల్లో
అత్యధికంగా ఓట్లు నమోదు చేసుకున్నది గుంటూరు వెస్ట్ అయితే తెనాలి సెకండ్ ప్లేస్లో ఉంది. మరి ఈ బాధ్యతని తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ భుజస్కంధాలపై వేసుకొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని చెప్పేసి కూటమి పార్టీలు బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలతో తనకంటూ ఒక గుర్తింపు ఉన్న నాయకుడని, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటిని గెలిపించుకోవడం ద్వారా పట్టభద్రులకు ప్రభుత్వానికి వారధిగా మెరుగైన సేవలు అందిస్తారని స్థానిక మారిసుపేటలో కూటమి పార్టీల నాయకులు ప్రచారం చేపట్టారు. స్థానిక నల్లమోతు చెంచు రామానాయుడు స్కూల్ బ్యాంకు కార్యాలయాలు సందర్శించి నమూనా బ్యాలెట్ పేపర్లు పంపిణీ చేస్తూ మొదటి ప్రాధాన్యత ఓటుగా 1 అంకె వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు బలం చేకూర్చాలన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు సోపాట్ కిరణ్, బీజేపీ నాయకులు సేజు విజయభాస్కర్ రెడ్డి, జనసేన నాయకులు నన్నపనేని రాంబాబు మీడియాతో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో మైలా హరికృష్ణ, అక్కేశ్వరరావు, రావూరి ఆనంద్, బొబ్బిళ్లపాటి ప్రసాద్, గిరీష్ గౌడ్, కటవరపు సురేష్, మైల సుధీర్, చలగాలి శివశంకర్ రాజు, మువ్వ దిలీప్, గాజులవర్తి సురేష్, కటారి వాసుదేవ నాయుడు తదితర కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్యల మీద కూడా ఆయన ఆ రోజు చక్కటి వాతావరణం కలగజేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం, మనకి తెనాల్లో ఆ రోజు మంత్రి పదవి కూడా రాకపోవడం చాలా దురదృష్టకరం. కానీ ఈ తడవ ఎమ్మెల్సీగా ఎన్నికై రాబోయే రోజుల్లో ఇక్కడ మంత్రి పదవి రావాలని కోరుకుంటూ, మరి ప్రధానంగా తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి యువజనులందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజా గారికి వేసి గెలిపించాలని, అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చెంచు రామానాయుడు స్కూలు, అలాగే పక్కన ఉన్నటువంటి ఇండియన్ బ్యాంకు, అలాగే ఈ వార్డులో కూడా గ్రాడ్యుయేట్స్ అందరినీ కలిసి మేము కూటమి అందరం కూడా కలిసి అందరినీ కూడా వేడుకోవడం జరిగింది. మొదటి ప్రాధాన్యత ఓటు ఆయనకేసి గెలిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ప్రజల పట్ల అలాగే గ్రాడ్యుయేట్ల పట్ల కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. శాసనసభ్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా, అలాగే 3 పర్యాయాల శాసనసభ్యుడిగా అనేక అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆలపాటి రాజా గారు విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు అనేక మంది గ్రాడ్యుయేట్స్ని కలవటం జరిగింది. ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవాలుగా రాజా గారిని మరి మనమందరం గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది కనుక మరి రానున్న రోజుల్లో గ్రాడ్యుయేట్ సమస్యల మీద కావచ్చు, నిరుద్యోగ సమస్య మీద కావచ్చు, ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా పోరాటం చేయాలంటే మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చాలని చెప్పి గ్రాడ్యుయేషన్ అందరిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి రానున్న రోజుల్లో మరి అనేక మన ఉన్నత పదవులు అనుభవించాలని చెప్పి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా గారిని గెలిపించాలని కోరడం జరిగింది. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆలపాటి రాజా గారు గ్రాడ్యుయేట్స్గా ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో ఆలపాటి రాజా గారికి మొదటి ప్రాధాన్యత ఓటు గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మహాశివరాత్రి సందర్భంగా క్వారీలో నిర్వహించే తిరునాళ్లకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ను వేరే మార్గం గుండా మళ్లించే చర్యలు చేపడుతున్నట్లు తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెనాలి నుంచి గుంటూరుకు వెళ్లే బస్సులను, భారీ వాహనాలను, ఆటోలను నంది వెలుగు వయా కొలకలూరు మీదుగా గుంటూరు వెళ్లేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్వారీ మీదుగా గుంటూరు వైపుకు భారీ వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉండదని తెలిపారు. అదేవిధంగా తెనాలి నుంచి పొన్నూరు వెళ్లే బస్సులను, ఆటోలు, ద్విచక్ర వాహనాలను వడ్లమూడి వయా చేబ్రోలు మీదుగా పొన్నూరు వెళ్తాయని, ఈ సదుపాయం ఆటోలకు, ద్విచక్ర వాహనాలకు మాత్రమే అన్నారు. పొన్నూరు వెళ్లే భారీ వాహనాలు వయా చెరుకుపల్లి మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ, పరిసర ప్రాంత ప్రజలకి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ సందర్భంగా మా సబ్ డివిజన్లో వడ్లమూడి క్వారీలో జరిగే తిరణాలకి కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా డైవర్షన్ పాయింట్స్ పెట్టడం జరిగింది. ఇది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని 25వ తారీఖు రాత్రి నుంచి 27వ తారీఖు మార్నింగ్ వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తెనాలి నుంచి నారా కోడూరు భారీ వాహనాలు కానీ, బస్సులు కానీ, 4 వీలర్ కానీ అలౌ చేయరు. అవి మన నంది వెలుగు, తెనాలి నుంచి నంది వెలుగు నుంచి తక్కెళ్ళపాడు బ్రిడ్జ్ మీదుగా గుంటూరు వెళ్ళాలి తప్పితే వాళ్ళకి వేరే మార్గం లేదు. కాబట్టి వాహనదారులు అందరూ ఈ విషయాన్ని
గమనించాలి. పొన్నూరు వెళ్ళాలి అంటే వయా వడ్లమూడి, భారీ వాహనాలు అయితే వయా చెరుకుపల్లి వెళ్ళిపోవాలి. 4 వీలర్స్, ఆటోలు, 2 వీలర్స్కి వడ్లమూడి నుంచి చేబ్రోలుకి వైపు డైవర్షన్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ సదుపాయాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంగన్వాడీలు మెరుగైన బోధనా నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెనాలి మండల ద్వితీయ ఎంఈఓ వి జయంతిబాబు అన్నారు. తెనాలి మారిస్పేట నల్లమోతు చెంచురామనాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో ద్వితీయ ఎంఈఓ జయంతిబాబు మాట్లాడుతూ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల అభ్యసన అంచనాను క్రమపద్ధతిలో అనుసరిస్తూ పిల్లలకు ఏం తెలుసు, వారు ఏం చేయగలరు అనేవి తెలుసుకోవడం తప్పనిసరి అని అన్నారు. పిల్లల అభ్యసన స్థాయిని తెలిపి బోధనకు ఆశించిన ఫలితాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. సిడిపిఓ సునీత మాట్లాడుతూ ప్రాథమిక సంవత్సరంలో పిల్లల సమగ్ర అభివృద్ధికి పునాది స్థాయి నుండే ఉపయోగపడే విధంగా బోధన ఉండాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సెంటర్లో ఏ విధానాలు అనుసరించి పిల్లలకు బోధించాలనే అంశాల పట్ల ఈ శిక్షణా కార్యక్రమంలో పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. శిక్షణ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు గ్రూపుల వారీగా ట్రైనింగ్ తమకు ఏ విధంగా ఉపయోగపడిందో నేర్చిన అంశాలను వివరించారు. 2 స్పెల్స్లో 6 రోజుల పాటు శిక్షణ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు చివరి రోజు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, మహిళా సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఆర్పీలు కె సౌజన్య, రామరాజు, సిఆర్ఎంటీ సిఐ శ్రీదేవి, ఏ దీపాంజలి తదితర అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమం చివరి రోజు, 6వ రోజు. ఈ శిక్షణా కార్యక్రమంలో కార్యకర్తలందరికీ వీళ్ళు గత 5 రోజులుగా ఏమి నేర్చుకున్నారనే దాని మీద పునశ్చరణ చేయడం. 6వ రోజు పోస్ట్ టెస్ట్ నిర్వహించాం. శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్నటువంటి అంశాలన్నింటినీ సమర్థవంతంగా తమ యొక్క పాఠశాలలో అమలు చేయవలసిందిగా తెలియజేయడం అండి. థ్యాంక్ యూ. రిమోట్ లెర్నింగ్ మెసేజెస్ అనేవి తల్లులకు ఎట్లా పంపించాలి, వాటి వల్ల ఉపయోగం ఏమిటి, అదేవిధంగా అసెస్మెంట్ అనేది ఎలా చేస్తాము, అంగన్వాడీగా ఎలాగ డెవలప్ చేసుకోవాలని చెప్పి వివరించాము. ఈ 6 రోజుల కోర్సు కూడాను ఈ రోజుతో పూర్తయింది. కోర్సు పూర్తయిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడాను సర్టిఫికేట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ శిక్షణ మొత్తం కూడాను అంగన్వాడీ కేంద్రంలో పిల్లల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్రాభివృద్ధి కోసము వీరు కృషి చేస్తారు. ఈసీసీ కార్యక్రమాల్లో భాగంగా 5 రకాల డొమైన్స్ని అంటే అభివృద్ధుల్ని పిల్లల్లో మనం పరిశీలించాల్సి ఉంటుంది. పిల్లలకి ఆ అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే అంశాన్ని మనం పిల్లలకి పరిచయం చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ శారీరక అభివృద్ధి, తర్వాత మేధాభివృద్ధి, తర్వాత భాషాభివృద్ధి, తర్వాత సామాజిక భావోద్వేగాభివృద్ధి, లాస్ట్ సాంస్కృతిక సౌందర్యాభివృద్ధి అనమాట. ఈ 5 రకాల అభివృద్ధులు ప్రతి పిల్లవాడిలో అంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లవాడిలో ఈ అభివృద్ధులన్నీ ఎలా జరుగుతున్నాయి అనే అంశాన్ని పరిశీలిస్తూ 3 నుంచి 8 సంవత్సరాల్లో పిల్లల్లో కూడా ఈ యాక్టివిటీస్ ద్వారా పిల్లవాడి నైపుణ్యాన్ని మనం గనక అభివృద్ధి చేయగలిగితే పిల్లవాడి సమగ్ర అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అనే విషయాన్ని 6 రోజుల శిక్షణ కార్యక్రమంలో నేర్పించారండి. తెనాల్లోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల అధ్యాపకుడు ఆ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థిని పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తూ ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు కళాశాల ముందు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెనాలిలోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న అంబటి మహిత అనే విద్యార్థిని సోమవారం హాల్ టికెట్ తీసుకుని వెళ్లే క్రమంలో శ్రీకాంత్ అనే ఫ్యాకల్టీ ఆమె పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులతో మహితా తల్లి అంబటి ఉషారాణి ఫ్యాకల్టీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి సంఘ నగర కార్యదర్శి లోకేష్ చంద్ర మాట్లాడుతూ తెనాలి పట్టణంలో ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యా విధానం పట్ల తమకు సదాభిప్రాయం ఉన్నా అక్కడి ఫ్యాకల్టీ శ్రీకాంత్ విధానాన్ని ఏబీవీపీ తీవ్రంగా నిరసిస్తుందని అన్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా ఎట్టకేలకు శ్రీకాంత్ చేత క్షమాపణ చెప్పించారు. దీంతో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు వెనుదిరిగారు. నా పేరు అంబటి ఉషారాణి అండి. మా పాప మహిత 2 ఇయర్స్ చదువుతుంది. నిన్న హాల్ టికెట్ తీసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంట. దానికోసం వచ్చామండి. బూతులు హాల్ టికెట్ తీసుకొని వెళ్ళిపోతుంటే అందరూ వెళ్ళిపోతున్నారు కదా అని మా పాప వాళ్ళు బయటకు వచ్చారండి. బయటకు వస్తే ఆయన ఆ రోడ్డు మీద నుంచి తీసుకొని లోపల తన్నుకుంటా తీసుకొచ్చాడంటండి. ఆ రోడ్డు మీద 4 ఉన్నారండి. మిగతా వాళ్ళందరినీ పంపించేశాడు. మా వీళ్ళ 4 పిల్లల్ని. మిగతా వాళ్ళు భయపడి రావట్లేదు. రేపు ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా భయపడి రావట్లేదు. మా అమ్మాయి మేము ఊర్లో లేవండి, గుంటూరు వెళ్ళాము.
మా పాప ఒక్కటే ఉంది, ఏమైనా చేసుకుంటే ఏంటి పరిస్థితి? ఆయన పేరు ఫ్లోర్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్. ఆయన తప్పు ఒప్పుకోవట్లేదు, తిట్టలేదని తప్పు ఒప్పుకోవట్లేదు. నేను అనలేదు అని అంటున్నాడు. ఇంతమంది వెళ్ళి అడిగినా సరే అసలు నేను అనలేదు, ఆయన తప్పేం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. 2 years నుంచి చదువుతుందండి. కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారు, కొడతారు అవన్నీ చెప్పారు. మనకెందుకులేమ్మా, మీ పాటికి మీరు చదువుకొని వచ్చేసేయండి అని మేము చెప్పుకుంటా వచ్చాం. ఏం లేకుండా ఉచితార్థంగా అసలు ఆ తిట్టడం ఏంటండి? నా పేరు లోకేష్ చంద్ర, ఏవీపీ నగర కార్యదర్శిని. ఈ రోజున తెనాలి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలో ఆడపిల్లలు ఏదైతే కాలేజీకి వచ్చే ఆడపిల్లల్ని ఆ కాలేజీలో చెప్పి ఫ్యాకల్టీ వాళ్ళని భయపెట్టే విధంగా వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తూ వాళ్ళని ఒక ఆడపిల్లని చూడకుండా వాళ్ళ అండాన్ని మాట్లాడుతూ ఈ రోజున ఒక 4 ఆడపిల్లలు కాలేజీ నుంచి బయటికి వెళ్తే ఒక ఫ్యాకల్టీ వాళ్ళని తీసుకురాకుండా కాలేజీలోకి బూతులు తిడతా. ఎలాంటి మాటలు అంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఆ మాటలో వాళ్ళని అనలేరు. అలాంటి మాటలు ఈరోజు చదువుకునే విద్యార్థులను వాళ్ళంట. ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజ్ అంటే తెనాల్లో ఒక మంచి పేరు ఉంది. ఎన్ఆర్ఐ కాలేజ్ అంటే ఒక చదువు చెప్పడానికి అంటూ ఒక మంచి సంస్థ అనుకుంటారు. కానీ ఈ రోజున లోపల జరిగే విషయాలు ఏవి బయటికి రావట్లేదు. ఈ రోజున మనం చూస్తే ఒక ఆడపిల్లని బూతులు తిడుతూ అసభ్యకరమైన మాటలు అంటూ ఈ రోజున వాళ్ళని కించపరిచే విధంగా ఫీజులు కట్టి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో కాలేజీ పంపిస్తూ ఉంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళని మాటలంటూ ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజీలో ఉంది తెనాల్లో. కృషి పట్టుదల దీక్షలే విజయానికి వేదమంత్రాలని, విద్యార్థులు చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీల తెనాలి కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో మంగళవారం నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో అన్నారు. తెనాలి కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం వారి ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన స్ఫూర్తి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీల ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా యడ్ల శ్రీల మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అన్నారు. సక్సెస్కు షార్ట్ కట్లు ఉండవని, కష్టపడి పనిచేయటం ఒక్కటే విజయానికి చేరుకోవడానికి ఉన్న మార్గమని అన్నారు. ఎన్ని అవరోధాలు అడ్డంకులు ఎదురైనా లక్ష్యాలను ఏమాత్రం విస్మరించకూడదని అన్నారు. రానున్న పరీక్షల నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు పాటిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏకాగ్రతతో పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు. పాఠశాల పురోభివృద్ధి కోసం పూర్వ విద్యార్థుల సంఘం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. తెనాలి మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ మేక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ కలిగించేలా పాఠశాలలో చక్కని స్ఫూర్తినిచ్చే కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్ తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ సామాన్య మహిళగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్య మహిళగా ఎదిగిన యడ్ల శ్రీల జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. దూర విద్యలో విద్యను అభ్యసించి అంచెలంచెలుగా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తూ తెలంగాణ రాష్ట్రానికే జీఎస్టీ జాయింట్ కమిషనర్గా ఎదిగిన శ్రీల జీవితాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ముందుగా పాఠశాలకు విచ్చేసిన స్త్రీలకు పాఠశాల ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థి సంఘ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాబీ, రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు తన్నీరు సుబ్బారావు, తెలుగు అధ్యాపకులు తన్నీరు కళ్యాణ్ కుమార్, పూర్వ విద్యార్థి సంఘ సభ్యులు చుక్క భానుప్రసాద్, పొట్టి నరేంద్ర, కె సీతారామాంజనేయులు, ఏ రమేష్ తదితరులు పాల్గొన్నారు. శివశంకర్ గారు లాంటి పాత విద్యార్థులు నాలాంటి వాళ్ళని ఇక్కడి వరకు తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలి అనుకుంటే శివశంకర్ గారికి ఏమన్నా బిజినెస్ లో లాభమా? ఆయనకి ఏమన్నా మెడల్స్ వేస్తారా? ఈ సన్మానాలు సత్కారాలు ఆయనకి ఏమన్నా చేశారా? ఈరోజు ఎందుకు తీసుకొచ్చారు? మీ అందరి గురించి. అటువంటి మనిషిని చూసి నేను స్ఫూర్తి పొందుతున్నాను. అంటే తను చదువుకున్నటువంటి స్కూల్లో తనలాగా చదువుకున్న విద్యార్థులు ఇలా ఒక స్ఫూర్తిగా నిలబడినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు కూడా అలాంటి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఒక మంచి సంకల్పంతో ఆయన నన్ను ఇక్కడికి మంచి మనసుతో మంచి సంకల్పంతో ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే రియల్లీ ఆయనకి పెద్ద క్లాప్స్. చాలా చాలా థ్యాంక్స్. నాలాగా నా మాటలు విని స్ఫూర్తి పొంది మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పేసి ఆ ఆలోచన సంతోషానికి గురి చేస్తుంది. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ముందుగా. నేను శివశంకర్ గారు పిలవటం, స్ఫూర్తి నింపడానికి రావటం, దీని వెనుక ఇంతకుముందు శివశంకర్ గారు చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే మా గురువు గారు సుబ్బారావు గారు. సుబ్బారావు మాస్టర్ గారు నాకు గురువు గారు. ఎవరి మాటలు మనకి స్ఫూర్తి,
ఎవరి మాటలు మనకి ఇది, ఎవరి మాటలు మనకి గైడెన్స్ మా గురువు గారు. అలాంటి గురువు గారు నన్ను ఆదేశించారు, నువ్వు రావాలమ్మా, నువ్వు చెప్పాలి, ఈ పిల్లలకి స్ఫూర్తి నింపాలి అని చెప్పేసి. ఈ రోజుని మీరు ఎన్ని కోట్లు పెట్టినా సరే వెనక్కి తీసుకురాలేదు. ఈ నిమిషాన్ని, ఈ సెకండ్ని, ఈ గంటని. అవునా కదా? టైం అనేది చాలా అమూల్యమైనది. ఇప్పటి వరకు గతం కదా, ఏం జరిగిందో జరిగిపోయింది, ఏదన్నా కానివచ్చు. నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, టైంని సద్వినియోగపరచుకోండి. సమయాన్ని సద్వినియోగపరచుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఎంతైనా సాధించవచ్చు. ఒక మంచి మార్కులు కలిగినటువంటి సర్టిఫికెట్ని పొందాలి. దానికోసమే మరి పూర్వ విద్యార్థులు మరి మోటివేషన్ క్లాస్ని ఈరోజు మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ స్టోరీ, సక్సెస్ఫుల్ లైఫ్ కలిగినటువంటి మరి మేడం గారిని తీసుకొచ్చి మీకు పరిచయం చేయడానికి కారణం ఏంటంటే, మీరు కూడా కష్టపడాలి, కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని చెప్పేసి మరి తెలియజేయడం లైవ్ ఎగ్జాంపుల్. మనం పుస్తకాల్లో చదువుకున్నది కాదు, మనం నిజ జీవితంలో మన ఎదురుగా మరి చూస్తున్నటువంటి ఉదాహరణతో కూడినటువంటి మరి వ్యక్తుల్ని మనం తీసుకొచ్చినట్లయితే మీరు కూడా ప్రేరణ, స్ఫూర్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. మీరు జరగబోయేటువంటి పరీక్షలను కూడా సీరియస్గా తీసుకొని మీరు చదివినట్లయితే ఆ ఇన్స్పిరేషన్ తోటి, అంటే దీన్ని మీకు ఇచ్చేటువంటి ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. మీరు పొందినటువంటి మార్క్స్ని మీ జీవితంలో ఇంకా నేను ఇంకేదైనా సాధించగలుగుతాను అనే దానికి ఉదాహరణగా చెప్పు. నిరుత్సాహపడకూడదు. నిరుత్సాహపడినట్లయితే మనం ఏది సాధించలేము. ఒక సంస్థ నిర్వహించడమే చాలా కష్టమైన ఈ రోజుల్లో ఇన్ని రకాల సంస్థల్ని నిర్వహిస్తున్నటువంటి తన్నీని శివశంకర్ గారు, మీ అన్నయ్య అని చెప్పి చూసారా? ఒకసారి అందరూ కూడా మరి మీ అన్నయ్యకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే సహజంగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయో కానీ స్ఫూర్తి అనేటువంటి కార్యక్రమానికి తగ్గట్టుగా ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాతని తీసుకురావడం, ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా చాలా గొప్ప విషయం. ఆ స్ఫూర్తి ప్రదాత ఎవరు అంటే ఇంతక సార్ చెప్పినట్టుగా తెలంగాణ జిఎస్టీ జాయింట్ కమిషనర్. ఒక సామాన్య మహిళగా, ఒక సామాన్య గృహిణిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా వెతికి ఇవాళ రోజున తెలంగాణ రాష్ట్రంలోనే జిఎస్టీకి జాయింట్ కమిషనర్ గా నిలబడినటువంటి ఆ మేడం యొక్క విజయ ప్రస్థానం నిజంగా మీ అందరి జీవితాల్లో స్ఫూర్తిని పుట్టింది. అలాంటి ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత మీ ముందుకు రావడం, మీ పాఠశాల రావడం మీ అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ, చదువుకోవాలనే తాపత్రయం ఎటువంటిదంటే, నేను ఎందుకు చదవకూడదు, నేను ఎందుకు మంచి వృత్తికి వెళ్ళకూడదని చెప్పేసి తిరిగి ఒక బాబు పుట్టిన తర్వాత మళ్ళీ పుస్తకంతో పట్టుకొని గ్రూప్ 2 ఎగ్జామ్స్లో మంచి పెద్దని కనపరిచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పదవిని అలంకరించడం జరిగింది. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. సంఘ వ్యతిరేక శక్తుల మీద కూడా ఉక్కు పాదనం అవ్వడం జరిగింది. వారి జీవనంలో మార్పు తీసుకురావాలని చెప్పేసి విశేషమైనటువంటి తెలివి కనపరిచి వారికి చక్కటి మార్గాలను చూపించి ఈ రకంగా బతికిన సమాజంలో మంచి ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి, ఇటువంటి చెడు పనులన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పేసి ఆ సర్వీస్ చేసేంత కాలం కూడా వారు చేసినటువంటి కృషి అనేక మన అందరం కూడా అద్భుతమైన సంగతిలో చాలా చూసి వారి గురించి తెలుసుకుంటాయి. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, విశ్రాంత ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు, ఉన్నత విద్యావంతులైన విద్యావేత్తలు, నిరుద్యోగ యువత ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కోసం మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని కూటమి పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఇంటింటి ప్రచారం చేపట్టారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామ శివారులో జాషువా నగర్ లో కూటమి నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నమూనా బ్యాలెట్ పేపర్లతో ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంటిలో పట్టభద్రులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధానాన్ని తెలియజేస్తూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మంద జనార్దన్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వాల నాయకులుగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పట్టభద్రుల మద్దతును తెలియజేసే విధంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలన్నారు. కూటమి స్థానిక నాయకులు ప్రచార సరళిని వివరిస్తూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ మొదటి ప్రాధాన్యత ఓటు అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెనాలి మండలంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో అమరావతి రాజధానిగా విట్టర్ ఇంజనీరింగ్ కాలేజీ అమరావతి, అదేవిధంగా
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు తీసుకొచ్చే ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కింది. అదేవిధంగా ఈరోజు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తూ ఇక్కడ యువతకి ఉపాధి అవకాశం కల్పించాలంటే ఆలపాటి రాజా గారికే సాధ్యం. కాబట్టి యువతంతా కూడా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఉపాధి అవకాశం కల్పించాలంటే మన ప్రీతం నాయకులు ఆలపాటి రాజా గారిని గెలిపిస్తే మన ప్రాంతంలో అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలపాటి రాజా గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. టీడీపీ పార్టీ తరఫున ఉన్నటువంటి అనుభవం కానీ, రేపు చదువుకున్న ఉన్నతమైన వర్గాలకు ఎలా తీసుకెళ్ళాలి చదువుకున్న వాళ్ళని అనే దాని మీద కృషి చేయటంలో కానీ రాజా గారు అన్ని విధాలుగా మనకు సహకరించగలరని చెప్పి రేపు 27 జరుగు ఎలక్షన్లో ప్రాధాన్యమైన ఓటుని ఆలపాటి రాజా గారికి వేయమని ఇక్కడికి తెనాలి నుంచి చుట్టుపక్కల కొల్లిపర నుంచి కానీ తెనాలి నియోజకవర్గ చుట్టుపక్కల నుంచి కానీ గుంటూరు జిల్లా నుంచి కానీ వచ్చినటువంటి అందరి సమక్షంలో ఇంటింటికి వెళ్ళి ఓటును అడిగి రాజా గారిని బలపరచమని ఈరోజు కార్యక్రమం పెట్టి ఉన్నాం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం కల్పించారు. కనుక ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్లు, మాజీ సైనికులు, మాజీ ఉపాధ్యాయులు తమ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ మేము గమనించింది ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేటర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ కూటమి బలపరిచిన అభ్యర్థి కాబట్టి ఆలపాటి రాజా గారిని మనం గెలిపించుకుంటే ఆయనతో మనకు ఎంతో అభివృద్ధి జరుగుద్ది. కృష్ణా గుంటూరు జిల్లాలు యొక్క నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అనుభవయోగ్యులు. ఆయన వల్ల మాకు ఎంతో మేలు జరుగుతుందని నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మేము వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో నిలబెట్టిన బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రథమ ఓటు వేసి ఓటు అని గుర్తు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. తరగతి గదిలో విద్యార్థులు సాధారణ సబ్జెక్టులతో పాటుగా అదనపు విజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా తమ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలను కల్పిస్తున్నామని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్ లో నెహ్రూ నికేతన్ ప్రాంగణంలో మంగళవారం అబాకస్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోలాహలం నడుమ అబాకస్ శిక్షణలో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులు స్వయంగా పరీక్షించే తీరుగా నిర్వహించిన అబాకస్ ఎక్స్పో కార్యక్రమం ప్రాధాన్యత విద్యా సంస్థల డైరెక్టర్ మురళీకాంత్ దాసరి మీడియాకు వివరించారు. మేధో సంపత్తిని పెంచుకునేందుకు దోహదపడే అబాకస్ కోర్సు ద్వారా విద్యార్థులు తాము సాధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా అబాకస్ కోర్సుల్లో రాణించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమంటోలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Today I would like to explain about abacus. Abacus is rectangular wooden block. We use abacus for speed maths like addition, subtraction, multiplication and division. And the full form of abacus is abandoned beats addition calculation related to system. Good morning sir, my name is Alexna. I am from grade 10. I am telling about the story of abacus. In primary is the mother of abacus. And Bashirama is the CEO of abacus. Earth beats located in down, heaven beats located in up. Each earth beat value is 1. Each heaven beat value is 5. Thank you. Thank you one and all. Let me introduce myself. This is Sumaya and today our team is here to explain you about subtraction of mixed complements. We use mixed complements in one sentence places. If we don't have beats to add in the places, we use subtraction of mixed complements. Here we had -6, -7, -8 and -9 formulas. ఇవాళ స్టూడెంట్కి ఏంటంటే వీ నీడ్ టు గివ్ దమ్ ఎక్స్ట్రా ఇన్పుట్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్ నెహ్రూ నికేతన్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ వెరీ మచ్ ఆన్ రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అబాకస్ ఆల్సో. సో ఈ అబాకస్ ఏంటి అంటే ఇట్ హెల్ప్స్ ఫర్ ద స్పీడ్ మ్యాథమెటిక్స్ అండ్ టు మేక్ ద స్టూడెంట్ టు థింక్ లాజికల్లీ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ వెరీ ఫాస్ట్లీ. సో ఇది ఇవాళ ఎక్స్పో ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం క్లాస్లో ఏదైతే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అది పేరెంట్స్కి కూడా తెలియచేయాలి. సో పేరెంట్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసే అబాకస్ ఇన్స్ట్రుమెంట్ ఎట్లా యూజ్ చేయాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవన్నీ చూడటమే కాకుండా అక్కడ వాళ్ళకి లాటరీ డిప్లో కొన్ని ప్రాబ్లమ్స్ని స్లిప్స్గా పెట్టుంచాము. సో లాటరీ డిప్లో పేరెంట్ ఏదైతే స్లిప్ తీసిస్తున్నారో ఇమ్మీడియట్గా స్టూడెంట్ అది ఫాస్ట్గా దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పడంతో పేరెంట్ కూడా దే ఆర్ గెటింగ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఎస్ మై కిడ్స్ ఆర్ డూయింగ్ ఫాస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ అని. సో ఈ విధంగా వీఆర్ డూయింగ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఈ నెల 27న జరుగుతున్న కృష్ణా గుంటూరు పట్టభద్రుల సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు విజయం సాధించేందుకు కమ్యూనిస్టు నాయకులు ప్రచారం నిర్వహించారు.
మంగళవారం ప్రచారం చివరి రోజు కావడంతో మండల కేంద్రం దుగ్గిరాల్లో ప్రైవేటు పాఠశాలలు బ్యాంకుల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జట్టి బాలరాజు మాట్లాడుతూ లక్ష్మణరావు 23వ వరుస సంఖ్యలో ఉన్నారని 1 ప్రాధాన్యత మద్దతు తెలిపి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గత 14 సంవత్సరాల ఎమ్మెల్సీగా గెలిచి పీడీఎఫ్ గా ఏర్పడి ప్రజా సమస్యలపై శాసన మండలిలో నిరంతరం మాట్లాడారన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఎమినేని స్టాలిన్, ఏపీఎస్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగ అసోసియేషన్ అధ్యక్షులు గద్దె రవీంద్ర, కౌలుదారుల సంఘం అధ్యక్షులు భీమవరపు అమ్మిరెడ్డి, బుస్సా చిరంజీవి, వల్లభాపురం శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తా ఉన్నారు. లక్ష్మణరావు గారు 20 వరుస సంఖ్యలో 23 వరుస సంఖ్యలో ఉన్నారు. వారికి 1 ప్రాధాన్యత మద్దతునిచ్చి ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లక్ష్మణరావు గారు గత 14 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా గెలిచి ఒక పీడీఎఫ్ ఫ్రంట్గా ఏర్పడి ప్రజా సమస్యల మీద శాసనమండలిలో అనేక సమస్యల మీద నిరంతరం మాట్లాడటమే కాకుండా అలాగే ప్రత్యక్షంగా కూడా వాళ్ళ సమస్యల మీద వెన్నంటుండి అనేక పేదల సమస్యల మీద నిరంతరం శాసనమండలిలో మాట్లాడే అభ్యర్థి లక్ష్మణరావు గారు. ఆ లక్ష్మణరావు గారు గొంతుకును శాసనమండలిలో వినిపించాలంటే ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మద్దతు తెలియజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 27వ తేదీన మండల కేంద్రమైన దుగ్గిరాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సర్వసిద్ధం చేసినట్లు దుగ్గిరాల తహసీల్దార్ ఐ సునీత తెలియజేశారు. మంగళవారం కార్యాలయంలో తహసీల్దార్ ఐ సునీత మీడియాతో మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో 3 పోలింగ్ బూతుల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 286, 287, 288 పోలింగ్ బూతుల్లో 2254 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదై ఉన్నారని అన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు కొనసాగుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. ఎలక్షన్స్ అంతా కూడా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను. అందరు అధికారులు, మండల స్థాయి అధికారులు అందరూ కూడా ఈ పోలింగ్కి సంబంధించి ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ, దుగ్గిరాల ఎస్హెచ్ఓ గారు, ఎలక్షన్ డిపార్ట్మెంటు అందరం కూడా మేము వాళ్ళ రోల్ ఏదైతే ఉందో ఆ రోజు ఎటువంటి కరెంట్ కట్ అవ్వకుండా చూడమని చెప్పేసి వాళ్ళందరినీ కోరడం అయింది. మెడికల్ క్యాంప్ పెట్టమని మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారిని. సో అందరినీ కూడా ఎవరెవరు విభాగాల్లో వాళ్ళు చేయాల్సిన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయవలసిందిగా కోరుచున్నాము. దయచేలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ ఓటర్గా నమోదైనారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. పర్సంటేజ్ పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ వచ్చి చక్కగా ఎలక్షన్స్ స్మూత్గా కండక్ట్ చేద్దాం, అందరం కలిసి కూడా కండక్ట్ చేసుకుందాం. పురస్కరించుకొని మన జిల్లా కలెక్టర్ గారు డ్రై డేగా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ 25వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి 27వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు డ్రై డేగా నిర్ణయించారు. ఈ 48 గంటలు కూడా ఎంటైర్ గుంటూరు జిల్లాలో ఎక్కడ కూడా లిక్కర్ షాప్స్ ఏ విధమైనటువంటి మద్యం అనేది కూడా అమ్మకాలు కొనుగోలు చేయడానికి అయితే లేదు. 27 ఎలక్షన్ రోజు ఉదయం 27వ తారీఖు ఉదయం నుంచి ఆ రోజు మిడ్ నైట్ వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందండి. దయచేసి అందరూ గమనించి ప్రశాంత వాతావరణంతో మనందరం ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి పార్టీల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం. పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ క్రమంలో 26 నుంచి 28 వరకు సెక్షన్ 30 యాక్ట్ 144 సెక్షన్ అమలు. డీఎస్పీ బి జనార్దన్ రావు వెల్లడి. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం. తెనాలి అర్బన్ రూరల్ పరిధిలో 26 పోలింగ్ కేంద్రాలు. సహాయ ఎన్నికల అధికారుల వెల్లడి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి 2 నిమిషాలకు క్వారీ, గోవాడ తిరునాళ్లకు సాధారణ ఛార్జీలకే ప్రత్యేక బస్సులు. ఆర్టీసీ డీఎం రాజశేఖర్ వెల్లడి. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.